బాగా చక్కర్లు కొట్టిందండి ఆ వీడియో. అంటే మీ ప్రోగ్రామ్దే. నేను కూడా ఎక్కడో ఎవరో నాకు పంపిస్తే నేను చూశాను. మీరు మీరు ఒక దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేశారు. వద్దు మహాప్రభు అంటున్నారని చెప్పేసి 45 దండం పెడతాం, దయచేసి ల్యాండ్ పూలింగ్ ఆపండి. సో మీరు అన్నవన్నీ కూడా ప్రజా సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయండి. అండ్ మీరు చెబితే అంటే ఇంకా బాగా చేయాలి అని మీరు ఒక ఒపీనియన్ చెప్తే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా వీటి గురించి మాట్లాడాలంటే వి విల్ అగ్రీ విత్ దట్ అండి. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి, ప్రజా సమస్యలు అనేవి ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు ఆ కాంప్లెక్సిటీ చూసి, ఆ ఎంత ఎక్స్టెంట్ ఈ సమస్యలు ఉన్నాయని, ఈ పెరుగుతున్నాయని దాన్ని బట్టి చూసి మేము తక్కువ మాట్లాడుతున్నాం అంటే మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మాకు కూడా బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలండి. ఇప్పుడు 100, 200, 300 సమస్యలు పెరుగుతా పోతుంటే మేము ప్రతిదాన్ని అడ్రస్ చేయాలంటే కూడా అఫ్ కోర్స్ ఒక ప్రతిపక్షంగా మనం చేయాల్సి ఉంటుంది. ఆ సమస్యలు అన్ని పెరిగిపోతున్నాయండి. నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే అంశాలు ఇవి, మిగిలినవి కాదు. నేరుగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ప్రజలు కనెక్ట్ అవుతారు. 44,000 ఎకరాలు నాకు తెలిసి న్యూయార్క్ మహానగరం దానికి సంబంధించి ఆ మ్యాప్ మన మధ్య స్టడీ చేస్తే 15,000 ఎకరాల్లో వాళ్ళు ఆ నగరం కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రం దాటి అవతలున్న ఛత్తీస్గఢ్ నవీరాయ్పూర్ 1,500 ఎకరాల్లో కట్టుకుంది. ఇంకా బీజేపీ హయాంలో, ఎన్డీఏ హయాంలో 5 రాష్ట్రాలు కొత్తవి ఏర్పడినప్పుడు వాళ్ళు ఇలా 2,000 ఎకరాల్లో. మరి ఎక్కడ లేని సౌకర్యాలన్నీ మనకి సౌకర్యాలు అంటారా మనకే వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈరోజు 2,000 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఏది అమ్మటానికైనా తాకట్టు పెట్టడానికైనా. అంటే చాలా వరకు మ్యాక్సిమం మీరు అమ్మేశారు. అమరావతి మినహా మిగిలినవి మీరు అమ్మేశారు. వాళ్ళ చేతిలో ఉన్నది అమరావతి ఒక్కటే. 54,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు. రేపు పొద్దునేంటి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఒప్పుకున్నవి నిర్మించడం కోసం డబ్బులు లేవు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అగైన్ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని వాళ్ళు అంటున్నారు. సో డబ్బులు లేవు, చేతిలో ఆ బెగ్గింగ్ బౌల్ పట్టుకొని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఢిల్లీలో. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే కొత్తగా భూ సేకరణ అంటారా, భూ సమీకరణ. సేకరణ అంటే ఎక్విజిషన్, సమీకరణ పూలింగ్. సో ఈ క్రమంలో మరి రైతులు వాలంటీర్ చేస్తున్నారట. వాళ్ళేనే ఏంటి చాగమూర్తులు, మేము కాదా ఏంటి, మేము ఇస్తామని. తర్వాత ఏంటంటే మీకు గుంటూరు అంటే కృష్ణకి యువతలంతా గుంటూరు మొదలెడితే అప్ టు ప్రకాశం బార్డర్ దాకా మొత్తం అర్ధచంద్రాకారంలో అమరావతి కోసం 98,000 లక్ష ఎకరాల్లో మహానగరం అండి. ఇది నభూతో నభవిష్యతి. మీరు చేయలేకపోయారు, మీకు చేత కాలేదు, అది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించబోతున్నారు. మాకు అటువంటివి చేయడం నిజంగానే మాకు చేత కాదండి. కొన్ని చేత కాదని చెప్పుకోవడంలో కూడా ఆనందం ఉంది. అసలు ఇక్కడ జరిగేది ఒకటే చెప్తానండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన దానికి యాడ్ చేసుకుంటూ, వాళ్ళ ఈ పబ్లిసిటీ చేసే వాళ్ళు పిఆర్ టీంలో ఏం చెప్పారంటే 1,20,000 కెపాసిటీతో ప్రపంచంలోనే ఎక్కడా లేని స్టేడియము అమరావతిలో వస్తుందని చెప్పారు. దానికి ఐసీసీ ఒప్పుకుందన్నారు. ఐసీసీ ఒప్పుకోదండి. బీసీసీఐ ఏమైనా శాంక్షన్స్ ఇవ్వలేము కానీ ఐసీసీకి సంబంధం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒకరు రాశారు, నవ్వుల పాలయ్యారండి. మన ఆ స్టేడియంలో మినిమం 10 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగేలాగా ప్రణాళిక రూపొందించారట. ఒకటండి, ఏమి జరిగినా జరగకపోయినా క్రికెటర్లకి ఒక మ్యాచ్ మధ్యలో 5 రోజులు గ్యాప్ అయితే. ఈడెన్ గార్డెన్స్, వాంకడే స్టేడియం ఇంతకు మించిన కెపాసిటీ ఉన్న స్టేడియాలే కాదండి. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగాలంటే మాక్సిమం నీకు 6-5 కంటే నెలకు ఎక్కువ జరగలేవు. సో సంవత్సరానికి నీకు జరిగిన 50 జరుగుతాయి. ఏది మళ్ళీ ఏంటి, అవే టూర్స్, హోమ్ టూర్స్ ఉంటాయి. సో 50 జరిగినా అందులో 25 మన దేశంలో జరిగినా మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న స్టేడియంలో ఒక 40 స్టేడియంలు ఉన్నాయి. అండ్ ప్రతి క్రికెట్, ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, వాళ్లకు బీసీసీఐకి ఉన్న టైఅప్ ఏంటంటే వాళ్ళకు 1-2 మ్యాచ్లు అయితే కంపల్సరీ ఇవ్వాలి రొటేషన్ ప్రకారం. సో ఏ లెక్కన చూసుకున్నా ఒక క్యాలెండర్ ఇయర్ లో ఈవెన్ నరేంద్ర మోడీ గారి స్టేడియం కూడా ఐపీఎల్ పక్కన పెడితే, ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నారు, ఐపీఎల్ పక్కన పెడితే వాళ్ళకు ఒక్కొక్కరికి 2-3 కంటే రావండి సంవత్సరానికి ఒక్కొక్క స్టేడియంకి. కానీ అమరావతిలో స్టేడియం కట్టి ఏంటంటే 10 మ్యాచ్లు గ్యారంటీ అంట. ఇంకోటి మీకు చాలా చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసి 5 ఎకరాల 16 సెంట్లో ప్యాలెస్ కడుతున్నారు. అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎన్ఆర్ఐలకు ఐకానిక్ టవర్ 600 కోట్లతోనో 1000 కోట్లతోనో ఐకానిక్ టవర్, అది అయిపోయింది. ఇట్లా చెబుతూ భూమి లోపల వెళ్ళే ట్రైన్ వస్తుంది, ఆకాశంలో పైకి వెళ్ళే షిప్పులు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పారు. ఏమి చేసినా రియల్ ఎస్టేటు లేవట్లేదు, వాటికి డబ్బులు లేవు. చేస్తున్నాడు చెల్లికి పెళ్లి మళ్ళీ అని మళ్ళీ భూమి పూజ చేయడం, మళ్ళీ గప్పాలు కొట్టడం, అది కావట్లేదు. సో మీరు అన్నట్లు ఈ అర్ధచంద్రాకారమా, పూర్తి చంద్రాకారమా, గుండు సున్నానా చేసేసి మళ్ళీ ఆ భూములను కూడా తీసుకెళ్లి ఈ అమరావతి కోసము పెట్టాలన్నది ఆలోచన. అందులో ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉందండి. రెండవది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సెల్ఫ్ సస్టైనింగ్ గా, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారండి. ఇంకా మళ్ళా
కొత్త భూములు ఎందుకు? అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక ఎలక్షన్ ప్రచారంలో, నేను ఆ వీడియో కోసం చూస్తున్నాండి, దొరకట్లేదు, బట్ ఆ మాట అన్నారు, నేను హైటెక్ సిటీ పక్కన ఎకరం ₹1,00,000 నేనే కొన్నాను, కడాన 30 కోట్లకు అమ్మాను అని ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారండి, మీకు గుర్తుంటే. సో ఈ రోజు భూములు తీసుకుంటున్నారా లేకపోతే స్వచ్ఛందంగా ఇస్తున్నారా? ఎన్ని బుస్సులు లేండి, అవన్నీ పచ్చ మీడియాలోనే స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఎవడు కూడా రైతు అనేవాడు భూమి అనేది సొంత బిడ్డతో సమానం. వాళ్ళు ఎవ్వరు కూడా ఇచ్చుకోరు, అమ్ముకోరు, లాక్కుంటున్నారు, అది వేరే విషయం. లాక్కోవాలని చూస్తున్నారు, అది వేరే విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది. ఆ భూములన్నిటినీ కూడా మళ్ళా విక్రయించి ఈ రాజధాని కోసం పెట్టాలి అన్నదే ప్లాన్ అండి. ఆ ప్లాన్ అది వర్కౌట్ అవ్వదు. మేము ఇంతకు ముందు పోరాడింది కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగైతే ₹1,00,000 కొని 30 కోట్లకు అమ్ముకున్నాడో, ఈ రోజు రైతుకి నామమాత్రం డబ్బులు ఇస్తే ఒక 10 ఏళ్ల తర్వాత వాటి విలువ పెరుగుతుంది. 10 ఇంతలు, 20 ఇంతలు, 100 ఇంతలు అవుతుంది. అప్పుడు ఆ రైతులు ఎంత బాధపడతారు? అది జరుగుతుంది, ఆ మోసం జరుగుతుందండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకున్నారంటే, అక్కడ అమరావతిలో ఏవో 4-5 బిల్డింగులు చూపించి, చూడు నేను నవ్యాంధ్ర నిర్మాతని, లేకపోతే దర్శకుని, లైట్ మెన్ ని, వాచ్మెన్ ని అని చెప్పుకొని ఇంకా దాని గురించి ఊదర కొట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలనేది వాళ్ళ ప్లాన్. అట్లీస్ట్ అదైనా చేశాడు. మీరు ఏం చేయలేదు కదా అక్కడ. స్టాండ్ స్టిల్ అంటే ఒక దాన్ని ఎలాగా ఎలా ఆయన వదిలేశారో అలాగే ఉండింది. మొన్న మీరు వచ్చేదా, అది మళ్ళీ వీళ్ళు వచ్చేదాకా మీ హయాంలో అక్కడ ఒక యూనివర్సిటీ ఉండింది అమరావతి ఏరియాలో. అక్కడికి సాయంత్రం 6 దాటితే వెళ్ళే పరిస్థితి, అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు సేమ్, కనీసం పవర్ సప్లై కూడా దారెంబటి లేదు ఆ విలేజెస్ లోపల. సరే, ఆయన అద్భుతమైన వ్యూహకర్త, ఏదో ఆయన మనసులో ఏదో ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నారు. రెండో అంశం ఏంటంటే, ఒకటి మేమేం చేయట్లేదు అంటున్నారు కదా, చేయట్లేదు అలా చేయలేదు, వాస్తవం అది. వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 6 ఏళ్ళు కట్టారు కదండి ఒక అసెంబ్లీ. ఆ కట్టిన అసెంబ్లీలోనే మీరు వెళ్ళి కూర్చున్నారు ముఖ్యమంత్రిగా. సెక్రటేరియట్ మీకు నచ్చలేదు కాబట్టి మీరు అలా ఇంట్లోంచి పరిపాలించారు మీరు. దాని పేరేం చెప్పారండి వాళ్ళు? తాత్కాలిక అన్నారు. అంటే ఏంటండి ఇప్పుడు ఋషికొండలో 450 కోట్ల కట్టి బిల్డింగ్లు, పర్మనెంట్ బిల్డింగ్, నెక్స్ట్ 200 ఏళ్ళు ఉండే బిల్డింగ్లు కడితే తప్పు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయాలు కడితే కరెక్ట్ అండి. అండ్ రెండోది, మీరు అంటున్నారు ఏం కట్టారు అని, డీసెంట్రలైజేషన్ ఆఫ్